మరి సెలోపెహాదుకి ఎంతమంది కుమార్తెలు? 5 కుమార్తెలు ముగ్గురిని చూసినాం కదా, ముగ్గురిని చూసినాం, మహలా, నోయా, హోగ్లా అని. వాళ్ళు 5 పేర్లో మిల్కా, తీర్సా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తండ్రి పాపాత్ముడు. తండ్రి ఎట్లాంటి వాడు చెప్పండి? పాపాత్ముడు. ఎలాంటి పాపాత్ముడు అని అంటే, ఒకప్పుడు మోషే మీదికి తిరుక్కొని మోషేని ఇబ్బంది పెడతా ఉంటే, మోషేని అవమానకరంగా ఎటకారంగా మాట్లాడుతూ ఉంటే, ఆ 250 మందిలో ఈయన వాళ్ళ లేకేం పోడు కానీ చిన్నగా అందిస్తాడనమాట. ఎవరైనా వాళ్ళకి అందించినటువంటి వ్యక్తి. దేవుని ఉగ్రత ఎట్లుంటుందంటే, ఎవరికి ఉంటుంది? అందించినోనికి ఉంటుంది, అందుకున్నోనికి ఉంటుంది. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు అనమాట. అందుకని వాళ్ళు ఏమన్నారంటే వచ్చి, మాకు మా నాయన ఆస్తిలో మాకెందుకు స్వాస్థ్యం లేదు, దేవుని ఇంటి దగ్గర మాకెందుకు భాగము లేదు, మా తండ్రి స్వాస్థ్యం మాకు కావాలని చెప్పి 5 మంది వచ్చి మోషేని అడిగినారు. అడిగితే ఆయన అన్నాడు, నేను ప్రార్థన చేసి చెప్తానని ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఒకవేళ మగపిల్లలు లేకుండా కానీ పుడితే, ఆడపిల్లలు పుట్టింటే వాళ్ళకు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి ఇవ్వండి, ఆడపిల్లలు లేరు మగపిల్లలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళ అన్నదమ్ములకి ఇవ్వండి, వాళ్ళ అన్నదమ్ములు కూడా లేకుంటే ఇంకా ఎవరైనా కొంచెం వాళ్ళ అన్నదమ్ముల బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. అలాగన దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడు మన దేవుడు ఎవరంటే నీతిగల న్యాయాధిపతి. ఆయన న్యాయం తప్పేవాడు కాదు. మనం న్యాయం తప్పుతాం కానీ ఆయన న్యాయము తప్పడు. న్యాయం తప్పుడు ఆయన నీతిగల దేవుడు. అందుకనే వాళ్ళకి దేవుని మందిరంలో ఆరాధించుకునేటువంటి భాగ్యం ఇచ్చాడు, దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు, దేవుని గణపరిచే భాగ్యం ఇచ్చాడు, దేవునిలో నిలబడే భాగ్యం ఇచ్చాడు. దేవుని మందిరంలో వారికి కూడా స్వాస్థ్యం ఉంది అనేటువంటి నమ్మకత్వాన్ని కలిగించాడు. తర్వాత చూస్తే వారు తదనంతరం దేవుని బిడ్డల్ని పెళ్లి చేసుకొని దేవుని బిడ్డలే ఆ స్వాస్థ్యాన్ని అనుభవించినట్టుగా మనం చూస్తాం. స్వాస్థ్యం కొరకు పోటీపడిన బిడ్డలు వాళ్ళ తండ్రి యొక్క స్వాస్థ్యం కొరకు పోటీపడిన బిడ్డ. ఇప్పుడు బాగా చిన్నగా ఉన్నప్పుడు అక్కజల్లని కమ్మగా ఉంటారు. నిజంగా ఆస్తిగానే ఉంటే తర్వాత రూపం కనపడుతుంది కదా. పైన మిద్దె నువ్వు తీసుకో, కింద మిద్దె నాకి, లేదు నువ్వే తీసుకో ఇది నాకి, పైన పడిపోతే కిందిదంతా మళ్ళీ నువ్వు కట్టుకునికి లే, నువ్వు పై పొలం తీసుకో నేను కింది పొలం తీసుకుంటా, నువ్వెవరోనే నేనెవరోనే కదా. కానీ వాళ్ళు అట్టలే, వాళ్ళు దైవికంగా కట్టబడ్డారు. మొట్టమొదటిది మహలా అంటే రక్షించబడినటువంటి పాపికి గుర్తు. రెండవది ఇంకొక అమ్మాయి పేరేం పేరు? నోయా. నోయా అంటే విధేయతకు గుర్తు కదా. తర్వాత మనం 3వ పేరు కూడా ధ్యానించినాం, హోగ్లా మనం చూసినాం కదా. హోగ్లా దేవుని కొరకు నిరీక్షించబడినటువంటి బిడ్డ. తర్వాత మిల్కా గురించి మనం ఈ వారం ధ్యానిస్తాం. మిల్కా అనేటువంటి పేరునకు అర్థం ఏం చెప్తుందంటే రాణి లేదా మొట్టమొదటిది రాజు లేదా రాణి. రాజు లేదా రాణి. దేవుడు బైబిల్ గ్రంథంలో మనము భౌతికంగా రాజులుగా రాణులుగా కనపడకపోయినా ఒక దినం వస్తుంది ప్రభు వచ్చినప్పుడు రాజులుగా రాణులుగా దేవుని రాజ్యంలో ప్రభుతో ఉంటాం. రాజు పిల్లలు రాజులే కదా, రాజు పిల్లలు రాజులే. లోకంలో మనం రక్షించబడ్డాం, క్షమాపణ పొందాం. అయితే ఒక దినం వస్తుంది, ఎన్నిక లేని మనల్ని దేవుడు రాజులుగా చేస్తాడు.
అందుకని ఒక పాట పాడతాం, శృతి ప్రశంస అనే పాటలో, దరిద్రుడనైన నన్ను రాజుగా చేసేదివి. ఉదాహరణకి రాజు అయినటువంటి దావీదు ఒక దరిద్రుడైనటువంటి వ్యక్తి, అందరి చేత తృణీకారము పొందినటువంటి వ్యక్తి, అన్నదమ్ముల చేత తల్లిదండ్రుల చేత తృణీకారం పొందాడు. గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటూ జీవించినాడు. గొర్రెల కాడ ఏం వాసన ఉంటుంది? గొర్రెల వాసన ఉంటుంది. వాడే ధనవంతుడు, మనమేమో గొర్రెలు ఉన్నాయంటే అబ్బా ఏంది గొర్రెలు అంటాం మనం కదా. ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే 100 గొర్రెలు. 100 గొర్రెలా? ఏంది గొర్రెలు అంటాం. వాడు 100 గొర్రెలు ఉన్నాయంటే 10 లక్షల ఆసామి. అవును కదా. మరి నాయన చదువుకొని ఏం పనికి రాకుండా ఉన్నావు, నువ్వే ధనవంతుడివి అని సంతోషపడం. అయితే అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి, మనుషులు అలాగా అనేటువంటి స్థితిలో జీవించిన వ్యక్తిని గొర్రెల దొడ్డిలో నుండి విడిపించి రాజుగా చేసినాడు. ఆయనకేమే ఎడ్యుకేటెడ్ పీపుల్. వాస్తవానికి చూస్తే ఆయన ఏమి చదువుకునేటువంటి వ్యక్తిగా కనబడడు. గొర్రెలకాడు ఎవరు చెప్తారు ఆయనకి చదువు? అన్నులు, వీరులు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, సైన్యంలో ఉండేవాళ్ళు. కానీ ఈయనకి సైన్యంలో కూడా ఉండేటువంటి అర్హత లేదు. అల్లారు ముద్దైనటువంటి కుమారుడు ఎవరంటే చిన్న కుమారుడే. కానీ చిన్న కుమారుని ఎంత ద్వేషించబడ్డారో అంతగా దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఇప్పుడు అందరి చేత దేశింపబడితే నాకు ఎవరు దిక్కు లేరు, దేవుడే దిక్కు అంటాం. అట్లా మనం అనమాట. దేవుని నమ్ముకునే దానికి ఏంటంటే అందరి చేతన్నా తృణీకరింపడాలా, ఉన్నవన్నా పోవాలా, లేనివన్నా రోగమైనా రావాలా. అప్పుడు దేవుణ్ణి మనం తలంచుకుంటాం. వారి కష్టంలో నన్ను తలంచుకుండ్రి అని రాయబడింది. అలాగున రాజుగా చేశాడు. ఇది పురుషులకు సంబంధించినటువంటి విషయం. మనం కూడా ఒకప్పుడు దౌర్భాగ్యులము, తరమవేయబడిన వారము, మనం కూడా లోకస్తుల చేత, కుటుంబముల చేత ఊరికి వెలపలగా దూరముగా ఉండినటువంటి దౌర్భాగ్యమైన జీవితంలో జీవించిన మనల్ని దేవుడు ప్రేమించి రక్షణలోకి నడిపించి మారమనసు దయచేసి బాప్తీసం ఇచ్చి రాజులుగా వచ్చేటట్టుగా చేశాడు. రాజులుగా వచ్చేటట్టుగా చేశాడు. మంచి వస్త్రాలు ధరించుకునాలా. రాజులు మంచి వస్త్రాలు ధరించుకోవాలా. మంచి వస్త్రాలు ధరించుకోవాలంటే అన్ని తిండి తిప్పులంతా వేలు తగలేయండి అని కాదు. వేలు తగలేయండి అని కాదు. దాని అర్థం విలువైనటువంటివి, మంచివి, తగుమాత్రపడినటువంటివి, లోకమునకు వికారం కానివి, దైవికానికి వ్యతిరేకంగా లేనివి ధరించుకునాల. సరే, ఇప్పుడు ఈ మిల్కా అనేటువంటి పదానికి వస్తే దేవుని వాక్యంలో ఒక ఆమెను దరిద్రమైన జీవితంలో నుండి తీసుకొని వచ్చాడు. దీనులుగా ఉంటే రాజులుగా చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, దీనులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? రాజులుగా చేస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో ఒక స్త్రీ ఉంది. ఒక స్త్రీ బబులోని దేశానికి అమ్మబడింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అషూరు రాజు, చూడండి ఒక మాట, బబులోని దేశంలోనే మరలా ఒక రాజు వెళ్ళాడు. రండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము చదవండి. ఇప్పుడు మిల్కా ఒక దీనమైన స్థితిలో నుండి వచ్చింది. అందుకని ప్రభు అయిన దేవుడు ఆమెను రాణిగా అనేటువంటి పేరు ఆమెకి ఇచ్చాడు. 2వ అధ్యాయము చదవండి. ఎన్నో వచనం? 2వ అధ్యాయము 5వ వచనం నుండి. షూషోను కోటలో బెన్యామీనుడగు కీషుకు పుట్టిన షిమ్మి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి అయిన కుమార్తె అయిన అదాసాను అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది అయ్యుండగా అతడు ఆమెను పెంచుకునేను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖం గలదై ఉండెను.
ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తనకు కుమార్తెగా స్వీకరించారు. ఉదాహరణకు పిన తండ్రి అంటే చిన్నాయన కూతురు ఏమవుతుంది? చిన్నాయన కూతురు అవుతుంది. పిన తండ్రి ఏమవుతుంది? చెల్లెలు అవుతుంది. తల్లిదండ్రులు లేని దాన్ని ఆయన ఏం చేసినాడంటే అన్నం పెట్టి తనకు కుమార్తెగా తీసుకున్నాడు. తన బిడ్డను పెంచినట్టు పెంచినాడు. కానీ తల్లిదండ్రులు లేనిది లోకంలో మనకు తల్లో తండ్రి ఉంటాడు, అయినా నేను దిక్కు లేనివన్నీ, తండ్రి లేనివన్నీ, తండ్రి లేని దాన్ని అని చెప్తుంటారు కదా. ఈ అమ్మ జీవితంలో ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు. పిన తండ్రి కొడుకైనటువంటి మొద్దుకై ఈమెను ఏం చేసుకున్నాడు? సాక్కున్నాడు. అయితే చాక్కున్న తర్వాత ఈమెకి ఏం జరిగిందంటే 7వ వచనం చదవండి. 8వ వచనం. ఈ అమ్మ తన జీవితంలో ఏం కావాల్సి వచ్చిందంట? చదవండి కింద భాగం 8వ వచనం నుండి. రాజాజ్ఞ నిర్ణయమును ప్రచురించబడి కన్యకులు అనేకులను షూషోను కోటకు పోగు చేయబడి హేగేను వశమున అప్పగింపబడగా ఎస్తేరు రాజు యొక్క నగరకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఇప్పుడు ఒక టైం వచ్చింది, అందరూ వస్తికి అనేటువంటి స్త్రీ భర్తను కాదని వెళ్ళిపోయింది. ఆయమ్మ విషయంలో కూడా చాలా మంచి అంశాలు ఉన్నాయి, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. అయితే ఈ రాజు అయిన అశ్వరోషు కదా, చదవండి. ఎవరు ఆ రాజు పేరు? ఏం పేరు? అహశ్వరోషు కదా, అహశ్వరోషు. ఇతడు తన భార్య విషయంలో అవమానం కలిగింది. తనకు ఒక ఆలోచన వచ్చింది, నాకు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ స్త్రీలందరినీ కన్యకలు తేమన్నాడు. కన్యకలు తేమంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి? మొర్దెకైకి ఆలోచన వచ్చింది. మొర్దెకైకి ఆలోచన వస్తే ఆయన ఆలోచన ఎటువంటిదంటే, ఒకవేళ ఈ అమ్మాయిని గాన వాళ్ళలోనికి పంపిద్దాం, దేవుడు ఏమైనా కరుణ చూపిస్తాడేమో అనేటువంటి ఆలోచన వచ్చింది. అది సాహసంతో కూడింది, మళ్ళీ అట్టిట్టు కాదు, అది సాహసంతో కూడింది. ఎట్లాంటి సాహసం అంటే, పొరపాటున రాజు కానీ ఇష్టపడకపోతే ఆమె కన్నిక కానీ మిగిలిపోవాలి, ఇంకా జీవితాంతం పెళ్లి చేసుకోకూడదు. ఇంకా రాజుగాన ఆమెను కోరుకోకపోతే జీవితాంతం వేరే వాళ్ళకి పెళ్లి చేయడానికి వీలు లేదు, ఇంకా జీవితాంతం కన్నికగానే నిలబడాలి. ఈ సాహసాన్ని ఆమె చూసింది. ఆ కుక్కను అల్లేయండి, కుక్కలు తిరుగుతుండే, నక్కలు తిరుగుతుండే, గేట్లు వేయండి అని మొత్తుకొని పట్టింపే లేదు ఎవరికి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము అలాగా ఎన్నిక లేనటువంటిది, ఎంతో దీనురాలైనటువంటిది, ఎంతో తగ్గింపు కలిగినటువంటిది, తల్లిదండ్రులు లేనిది, పేదరికం నుండి వచ్చినటువంటిది తేబడితే ఏం జరిగింది చూడండి. ఏం చెప్పినాడంటే, నీ జాతిని నీ వంశమును ఎక్కడ ఎవరితో ఏమీ చెప్పదు, సమయం వచ్చినప్పుడు చెప్పాలా, అనవసరంగా వాగొద్దు అని చెప్పాడు. కాబట్టి ఈ విధంగా హేగేకి అప్పగింపబడింది. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఒక మాట ఉంది చూడండి. ఎస్తేరుని చూసినప్పుడు అంటే ఏం కలిగిందంటే రాజుకి, చదవండి. ఎన్నో వచ్చినమ్మా? 17 వచ్చిన చదవండి. స్త్రీలందరికంటే సారి 16 వచ్చిన చదవండి. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అశ్వరోషు ఏలబడి ఎందు 7వ సంవత్సరమున టిబెట్ అను 10వ నెలలో రాజునగరంలోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే ఎస్తేరును ప్రేమించింది. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందింది. అంతటా
రాజకిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా చేశాను. ఈమె వెళ్ళి నిలబడితే ఏం కనపడింది ఆయనకి? ఆమె అందం కనపడలే, ఆమె జ్ఞానం కనపడలే, లేకుంటే ఆమె వస్త్రధారణ ఆయన చూడలే. ఆమెను చూడగానే ఏం కలిగిందంట? దయ కలిగింది. మనల్ని చూసినప్పుడు అది కలగాల. లోకం మనల్ని చూసినప్పుడు ఏం కలగాల? దయ కలగాల. మనల్ని చూస్తుంటేనే ఈ దావు వస్తుంటే ఆ దావు తప్పించుకొని పోకూడదు. మనం చాలా దీనంగా ఉండాల. అందుకనే దేవుడు మిల్కగా చేశాడు. రాజు దగ్గరకు తేబడింది. రాజు ఉగ్రతకు పాత్రాలవుతుందా, రాజు యొక్క దయకు పాత్రాలవుతుందా అని పరిశీలన చేస్తే ఆమె ఆరంభం నుండి కూడా హేగ దగ్గర కూడా క్రమంగా ఉంటూ వచ్చింది. 6 నెలలు ఆమెను పరీక్షించినారు. ఆమె వస్త్రధారణ, ఆమె ప్రవర్తన, ఆమె జీవితం పై స్థాయిలో ఉన్నా కూడా కిందికి ఎట్లా ఉండగలదో అనేటువంటి ఆలోచన కూడా తగ్గుతుందా తగ్గదా? ఒకసారి ఎలిజబెత్ రాణి, ఇంగ్లాండ్ దేశానికి రాణి, ఆయమ్మ మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చి ఒక పేద ఆమె పక్కన కూర్చుందంట. ఆయమ్మ లేచిపోయింది పక్క నుండి. ఎందుకు లేచిపోయిందంటే రాణి వచ్చి పక్కన కూర్చుంది కదా, నేను ఆయమ్మ దగ్గర కూర్చోదానికి యోగ్యత లేదనంటే అప్పుడు ఆమె అనిందంట, ఎందుకు లేచిపోతుండవు అని అడిగిందంట. అంటే నువ్వు రానివి కదా, నీ పక్కన నేను కూర్చుంటే శిక్ష వచ్చేది తెలియదు, ఏం జరిగేది తెలియదు, నాకు యోగ్యత లేదు అని అంటే అప్పుడు అనిందంట, నేను సింహాసనం మీద ఉన్నప్పుడే రాణిని, మందిరంలోకి వచ్చిన తర్వాత నేను రాణిని కా. దేవుని బిడ్డలకు ఉన్నటువంటి లక్షణం మనకైతే కొంచెం ఉంటే అయిపోయాగా. పెద్ద కోటేశ్వరులు అక్కడ కనపడాలనుకుంటాం, పెద్ద కోటేశ్వరులు ఏమి అనుకునాలా. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం అలాగ ఉండకూడదు. లోకంలో కూడా అట్లా ఉండకూడదు. ధనవంతుడు ధనము లేనివా అన్నట్టుగా ఉండాలంట. ఉన్నోడు లేనోడు ఉన్నట్టుగాను, ఉన్నవాడు లేనట్టుగాను ఉండాలి. అదే దేవుని వాక్యం చెప్పేది. కాబట్టి ఎస్తేరును చూసినప్పుడు దయ కలిగింది. తన దీనత్వం చూసినాడు, తన క్రమపద్ధతమైనటువంటి జీవితం చూసినాడు. హేగే అనేటువంటి పరిశుద్ధాత్మ గుర్తున్నాడు. ఆయన విచారించినప్పుడు అంతమంది కన్యకలలో ఆమె మీద దయ పుట్టింది. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు ఎవరి మీద దయ చూపించినాడు? మనమే చూపించినాడు. ఎక్కడో మనం దేవునికి కనెక్ట్ అయినాం. ఎక్కడ కనెక్ట్ అయినామో దేవునికి తెలుసాలి. అది మనం ఎంత వెతికినా కూడా దొరకడం లేదు. చాలాసార్లు మనం వెతికిన మన స్వార్థమే బయటపడుతుంది, కానీ దేవుని మంచితనం మనలో నుండి బయటపడదు. అంత అల్పులమైనటువంటి వారం. అందుకనే హన్న ప్రార్థన చేసేటప్పుడు తన ప్రెగ్నెంట్ అనే సంగతి తెలవగానే ఆమె ఆరాధన చేసింది. ఏమని ఆరాధన చేసింది చూడండి, దేవుని వాక్యంలో నుండి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 5 నుండి చదవండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 2:7 నుండి చదవండి. 7-8 కలిసి ఉంటాయి. 1 సమూయేలు గ్రంథము 7వ వచనం నుండి ఆమె నేను చదవండి 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేవాడు, కృంగజేవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండి పెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రించుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయమ్మ చెప్పిన మాట ఏంటంటే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేస్తాడు. నువ్వు ధనవంతుడు కావాలా దరిద్రుడు కావాలనేది దేవుని నిర్ణయంలో రాసి ఉంటుంది, దేవుని ఆధీనంలో ఉంటుంది. నువ్వు ధనం కావాలనుకో దాన్ని ఆశించిన వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారంట. ఆశ లేకుండా జీవించిన వాళ్ళకు ధనవంతులు అవుతారంట. అయితే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే,
అయితే ఇది లోకంలో జరిగేది. అయితే కృంగజేవాడు లేవనెత్తవాడు కూడా ఆయనే. ఇవన్నీ అయిన తర్వాత ఏమన్నాడు, దరిద్రుల అధికారులతో కూర్చుంటే పెట్టగలడు. లోకంలో దరిద్రులైనటువంటి వాళ్ళని అధికారులుగా చేస్తాడు. ఎట్లా దరిద్రులు? లోకంలో ఏమి లేనివారు, ఎన్నిక లేనివారు, తృణీకరించబడేవారు, భౌతికంగా దరిద్రులైనటువంటి వారు, ధనము లేనటువంటి వారు, ఆ పూటకు లేని వారు, తినడానికి సరైనటువంటి తిండి లేనటువంటి వారు, గుడ్డలు లేనటువంటి వారు, ఏదో రూపాయి 2 రూపాయలు వస్తే రూపాయికి గంటేసి ఒలిలోనో టవల్లోనో ఎక్కడో తన గంటేసుకొని చూస్తాం. కొన్నిసార్లు ముసలోళ్ళని చూసినప్పుడు ఎక్కడెక్కడో దాచి పెడుతుంటారు డబ్బులు కదా, ఎక్కడో శారీకి అంచున ఎక్కడో ముడేసింటారు. తాత వాళ్ళని కనుక్కుంటే ఈ అంగి మడతేసే దగ్గర లోపల పెట్టేవాళ్ళు, ఎక్కడైతే దాన్ని ఇట్టు అనుకుంటా తీసి ఇచ్చేవాళ్ళు. అది ఎంతో విలువైనటువంటిదిగా జాగ్రత్త పడేవాళ్ళు. ధనం ఎక్కువే కొద్దీ అహంకారం పెరిగిపోతుంది. ధనం ఎక్కువయ్యే కొద్దీ మన స్థితిని మర్చిపోతాము, డబ్బుకి విలువ లేకుండా చేస్తాం. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, దేవుడు సింహాసనాలు కానీ అధికారులు కానీ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, దేవుని విషయంలో మేము దరిద్రులమని గ్రహించుకున్నప్పుడు, ఎన్నిక లేని వారు మనం గ్రహించుకున్నప్పుడు, మేము యోగ్యులం కాదని అనుకున్నప్పుడు, మహిమగల సింహాసనం మీద పెంట కుప్పల మీద నుండి, నేల నుండి దరిద్రుల్ని, మంటిలో నుండి దరిద్రుల్ని, మనం మంటి పాత్రలం. ఒక భక్తుడు రాశాడు, మనము మడ్డి గల మంటి పాత్రలము, ఈ మడ్డి ఎన్నటికి పోదు, అది నిప్పుల మీద పెట్టి కట్టెలతో కాల్చినా పోదు. ఇంకేమన్నాడు, అది ఎంత కాల్చినను పోని ఎడల దాని మడ్డితో కూడా కుండని అగ్నిలేకేయాలంట. ఎక్కడ రాయబడింది అన్నమాట? ఏజ్కేలు 24వ అధ్యాయంలో రాయబడింది. మడ్డి గల కుండ. అయితే దేవుని కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రాయబడింది, మంటి ఘటములలోనికి ఆయన మహిమైశ్వర్యము పోసినాడు. ఆ ఐశ్వర్యం ఏంటంటే ధనం అని కాదు, లంకెల బిందులని కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే అనేటువంటి ఆ రక్షకుడు ఎప్పుడైతే వచ్చినాడో ఆ కుండకి, ఆ మట్టికి దేవుడు విలువ ఇచ్చినాడు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో, దరిద్రులమైన స్థితిలో నేను ఆ ఎస్తేరుని ఎట్లయితే దేవుడు హెచ్చించినాడో గుర్తుపెట్టుకోండి. దీనులుగా జీవించిన వాళ్ళని ఎప్పుడు కూడా రాజులుగానే చేస్తాడు దేవుడు. ఆయమ్మ రానేంది, ఎవరు? ఎస్తేరు. అన్న ఏమైనాడు? మంత్రి అయినాడు. ఏమైనాడు? 10వ అధ్యాయంలో ఉందా లేదా? మొర్దుకై ఏమైనాడు? అప్పుడు మన దేశాన్ని కూడా పాలించినారు. మన దేశానికి రానేంది, మన సంస్థానానికి కూడా ఏమైంది? రానేంది. మన సంస్థానానికి మంత్రి అయినాడు. ఎవరు? మొర్దుకై. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడింది. హిందూ దేశం మొదలుకొని 128 సంస్థానాలు పాలన చేసినారు. ఒక్క మాట దేవుడు అనే మాట రాకుండా దేవుని యొక్క శక్తిని మాత్రం కనపరుచుకుంటూ వచ్చినారు. దీనులుగా ఉండు ద్వారా దేవుడు గొప్పవాళ్ళుగా చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అహంకారాలను ఎదిరించి దీనులకు ఏం చూపుతాడు? కృప చూపుతాడు. కాబట్టి ఈమె ఎంతో తగ్గింపు కలిగినటువంటి బిడ్డ, దీనత్వం కలిగినటువంటి బిడ్డ. దేవుని వాక్యంలో చూసినప్పుడు దరిద్రులైనటువంటి మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4:6 త్వరగా చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాస్తుంది. 4:6 కాదు కానీ అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు, అది నువ్వు దీనులుగా తగ్గించుకొని నీ స్థితిని, నీ జీవితాన్ని గుర్తెరిగ్గా జీవిస్తే కృప పొందుతావు దేవుని చేత. ఎస్తేరు ఎవరితో కృప పొందింది? రాజు చేత పొందింది. ఇప్పుడు యేసుప్రభు చేత నువ్వు నేను కృప పొందినావా? దేవుడు అహంకారులు అవసరం పడు. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులను కాపాడతాడు. అహం అంటే నా ఇష్టం, అహం అంటే నా ఇష్టం, నేను ఇంతే,
నువ్వెంతనే చెప్పు, నేను ఇంతే. అహంకారుల నింద, భక్తిహీనుల తిరస్కారము నుండి తప్పిస్తాడు. అహంకారులకు నిందించడం తెలుసు, భక్తిహీనులు తిరస్కరించేది తెలుసు. అయితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. ఎంత సింపుల్గా ఆమె ఉంది. దేవుని వాక్యంలో రాయబడింది, చాలా సింపుల్గా ఉంది ఆమె. దేవుని రాజు కృపకు పాత్రాలైంది. రాజు ఆమెను ప్రేమించినాడు, రాజు ఆమె దగ్గరికి పిలిచినాడు, తన కిరీటాన్ని తీసినాడు, ఆమెకి ఏం చేసినాడు? ధరింపు చేసినాడు. అలాగనే మన ప్రభు అయినటువంటి అశ్వరోష అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించినాడు. దీనులుగా ఉన్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు, కన్నీళ్లు గార్చినప్పుడు, హృదయం బద్దలైనప్పుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, తీసుకొచ్చినాడు, ఆరాధించే వారిగా చేశాడు, తన పాదం దగ్గర కూర్చోబెట్టినాడు, స్తుతించేవారిగా చేశాడు, క్షమాపణ పొందిన అనుభవంలోనికి తీసుకొచ్చాడు, తనతో కూర్చుండే భాగ్యం ఇచ్చాడు, తనతో కూర్చుండి పెట్టుకున్నాడు. దరిద్రులైన నన్ను రాజులుగా రాణులుగా చేశాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 5, 6 వచనాలు చూడండి. అక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు ఉంది. 5, 6 వచనాలు. చిన్నపిల్లలారా, పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకు. ఏం ధరించుకుని ఉంటుందమ్మా? దీన మనసు అనేటువంటి వస్త్రం ధరించుకుంది. ఏం చూశాడు రాజు ఆమెలో? దీన మనసు అనేటువంటి వస్త్రం చూశాడు. చిన్న పిల్లలారా, మీ పెద్దలకు లోబడి ఉండండి. పిల్లలకు చెప్తున్నాడు, ఆత్మీయతలో ఎదుగుదల లేని వాళ్ళకి చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, మీ పెద్దలకి ఏం చేయాలంట? అబ్రాహం ఏం చేయాలంట? ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడయ్యా దేవుడు? ఏమన్నాడు? బాలాజీ ఏమన్నాడు? పిల్లలారా, మీ పెద్దలకి లోబడండి. పెద్దలంటే మనకంటే వయసులో పెద్ద ఉన్న వాళ్ళు కావచ్చు, ఆత్మీయంగా పెద్దగా ఉన్న వాళ్ళు కావచ్చు కదా. తర్వాత మనల్ని ప్రేమించి మనల్ని గాయం చేసేవాళ్ళు కావచ్చు, మనల్ని చేర్చుకునేవారు కావచ్చు, మనల్ని క్షమించేవారు కావచ్చు. వాళ్ళకి ఏం చేయాలా? లోబడి ఉండాలా. లోబడి చూడు ఒకసారి, నీ జీవితం, నీ హృదయం ఎట్లుంటుందో చూడు ఒకసారి. ఏం మాకు పాటలు రావా? ఏం మా వాక్యం తెలియదా? లోకంలో ఇండిపెండెంట్గా దండిగా ఉండాయి చూడిపో. లోకంలో ఏమన్నా ఏమన్నారు వాళ్ళు, నువ్వు చర్చికి వస్తే చాలు, నువ్వు ఎట్లనే జీవించు, వాళ్ళకి అవసరమేలే. కానీ మనకు అట్లా కాదు. వాక్యంలో ఏం రాయబడిందో అదే చేయాలా. అప్పుడు ఎందుకు వాక్యం? ఎందుకు మార్పు? ఎందుకు రక్షణ? ఎందుకు? దేవుడు అందుకని పౌలు అన్నాడు, అట్లయినా ఎడలా, నేను పాపంలో నిలిచిన ఎడలా, నేను నమ్మన ఎడలా, క్రీస్తు యేసు మరణించిన ప్రయోజనమేమీ లేదు, నేను రక్షించబడి ప్రయోజనం లేదన్నాడు. పిల్లలారా, మీ పెద్దలకి లోబడునండి. పెద్దలకు లోబడున్నాలా. మనకంటే పెద్దలైన వారు, సేవకులైన వారు, విశ్వాసులైనటువంటి వారు, నువ్వు లోబడేదే నేర్చుకో, ఎంత మేలు అనుభవిస్తావో చూడు. తర్వాత ఏం రాయబడింది? తర్వాత ఏమన్నాడు? ఎదుటివాని ఎడల, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనేటువంటి వస్త్రము ధరించు. తగ్గించుకో. కాన్లేను అనలేవా? లేనిపోని సమస్యలు సృష్టించుకుంటావు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంది గాక ఇతరులు పాడు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. వీళ్ళ నాయన అటనే చేసినాడు. ఎవరు నాయన? మిల్కా నాయన. ఆయన పాడైపోయినాడు, ఆత్మీయ జీవితము పాడు చేసుకున్నాడు. ఏమొచ్చింది? ఒక్క పిల్లకి పెళ్లి చేయకుండా చచ్చినాడు. దేవుడు అయితే పిల్లలకు తెలివిపరులు, మంచి విశ్వాసాలు అయినట్టున్నారు కదా. అందుకని ఎక్కడికి పోయినారు? వాళ్ళు గుడారం దగ్గరికి పోయినారు. అందరూ నేర్చుకొని పోయింది పెద్దాయమ్మ. పోదాం రండి. ఏటికి?
దేవుని మందిరంకి పోదాం, అక్కడే తెలుసుకుందాం. పోయి ఏం తెలుసుకోవాలా? దేవునితోనే తెలుసుకుందాం. ప్రభా, మన ఆయన వాళ్ళలో చేరలేదు కదా, తన పాపమును బట్టే మాత్రం ఆయన చనిపోయినాడు కదా, మాకెందుకు లేదు నీ మందిరంలో స్వాస్థ్యం? మేమెందుకు యోగ్యులం కాకూడదు? కాబట్టి దేవుని బిడ్డలారా, దీన మనసు అనేటువంటి వస్త్రం, రెండవ అర్థం, ఆ మాటలో ఉన్నటువంటి అర్థం, ఎదుటివారి ఎడల దీన వస్త్రం అనేటువంటి వస్త్రం, మనసు అనేటువంటి వస్త్రం ధరించుకుంది. తర్వాత పెద్దలకు లోబడింది. తర్వాత ఏమన్నాడు చూడండి, ఏం రాయబడింది? దీన మనసు అనేటువంటి వస్త్రమును ధరించుకొని ఎదుటివారి ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి. దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులకు కృప చూపుతాడా చూపడా? అరే, అంతమంది కనపడినారు, వాళ్ళని అందరూ అహంకారులు కనపడినారా అంటే కనపడినారు ఆయనకి, కనపడినారా ఆయనకి? ఆడ రాయబడింది 16వ వచనంలో, హేగే ఇచ్చిన అలంకారం కాక ఇంకే అలంకారం ఆమెకు అవసరం లేకపోయిందంట. అంటే అందరూ ఏం చేసింటారు? రాజు ఇచ్చిన కంటే ఇంకా విలువైన అలంకారం ధరించుకుంటే మెచ్చుకుంటాడేమో అని చేసినారు. అందరు అట్లా చేస్తే ఏమేం చేసింది తెలుసా? ఆయన దగ్గర లేవు పాపం, ఆయన ఇచ్చినవే తీసుకుంది, అంతే. ఎక్కువ ఏం చేయలే అమ్మ. అప్పుడు చూసినాడు, వాళ్ళందరం చూస్తే ఫలానా వైపు దండం ఎత్తి, బంగారు దండం ఎత్తి చూపించినాడు, రమ్మను దయ చూపించినాడు. మన వస్త్రాలనే కనపడుతుంది మనం ఎట్లాంటి వాళ్ళం అనేది దేవునికి. అందుకని దేవుని బిడ్డలైనటువంటి మనము ఇక్కడ రాయబడింది 6వ వచనంలో, 5వ వచనం కింద భాగంలో, దేవుడు అహంకారులు ఎదిరించి దీనుల కృప చూపును. 6వ వచనం, తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎస్తేర్ని హెచ్చించినాడా లేదా? హెచ్చించినాడయా. దేవుని బలిష్టమైన చేతుల కింద, పెద్ద అయినటువంటి మొర్దుకాయ కింద అణిగిమణిగి ఉంది. ఎదిరించలే, ఎదురాడలే. నేను బతికిందే గగనంలే, ఉండేది ఒక ఆడపిల్లను, బతికింది గగనం. అందులోన మా పెదనాయన కొడుకు, మా అన్న నన్ను సాకుతున్నాడంటే, అంతకంటే ఆయనే తండ్రి, ఆయనే అన్న, ఆయన తప్ప నాకు ఏది లేదు. ఎన్నడూ ఎదిరించింది అమ్మాయి కూడా కాదు. కన్న తల్లిదండ్రులను ఎదిరించే కాలంలో, కన్న తల్లిదండ్రులను దుఃఖపెట్టేటువంటి కాలంలో మనం బతుకుతున్నాం. ఆ కాలంలో కూడా ఉన్నారు. దావీదును దుఃఖపెట్టలేదా? ఆ కాలంలో ఉన్నప్పటికీ విధేయత పర్రాలైనటువంటిది చెరగబోయిన దేశం వాళ్ళది కాని దేశంలో, బబులోని దేశంలో వాళ్ళది కాని దేశంలో దీన మనసు అనేటువంటి వస్త్రం ధరించుకునింది, పెద్దలకు లోబడింది. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు తన బలిష్టమైన చేతుల కింద, దేవుని బలిష్టమైన చేతుల కింద ఉండడం ద్వారా, అనిమనుడు ద్వారా మనకేమన్నా తలకాయ కిందికి వంచుకుంటే కిరీటం పడిపోదు, పైకి ఎత్తుకుంటే కిరీటం ఏమి రాదు. అర్థమైందే? రాదు. అంతగా తగ్గించుకునింది దేవుని బలిష్టమైన చేతుల్లో ఉండడం ద్వారా ఏమైంది? సింహాసనాన్ని అధిరోహించింది. మరి యోసేపు ఎట్టున్నాడు? పెద్దలకి లోబడి ఉన్నాడు. అన్యులను ప్రేమించాలా, వాళ్ళను కూడా గౌరవించాలా, వారు చేసినట్టు కాదు. అర్థమైందే? దేవుని బిడలమైనటువంటి మనం ఎరగవలసినటువంటి సత్యాలు ఇవి. యోసేపు ఒక సమయం వచ్చింది, ఒక దేశానికి ప్రధానమంత్రి అయినాడు. దేవుని చేతుల కింద అణిగిమణిగి ఉంటే, దీన మనసు కలిగి ఉంటే, లోబడుండు ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ. చెప్పిన మాట విధేయత చూపుటే లోబడుట. కాబట్టి అందుకని ఎస్తేరు చూడండి 18వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదండి. రాజు స్థితికి తగిలినట్టు ఆయమ్మ రాణి కాగానే అందరిని పిలిచి ఏమి ఇచ్చినాడంట? బహుమతులు ఇచ్చినాడు. నాకు మంచి భార్య దొరికింది,
అందరికీ ఏమి ఇచ్చినాడు? తన స్థితికి తగినట్టు. ఓ పెళ్ళికి పోయినాము, ఆ పెళ్ళిలో ఆ ధనవంతుల యొక్క స్థితికి తగినట్టు వెండి పాత్రలు పెట్టినారు భోజనాలు. ఏ పాత్రలు? ఏమంటే ఆయన ధనవంతుడు, కోటేశ్వరుడు ఆయన. మరి ఆయనకే ఆ ధనవంతుడు అట్లాంటి దాంట్లో పెడితే రాజు అయిన ప్రపంచాన్ని ఏలినటువంటి 128 సంస్థానాలను పాలించినటువంటి రాజు రాణి అయిన ఎస్తేరును రాణిగా చేసిన తర్వాత తన స్థితికి తగినట్టుగా అందరికీ ఏమి ఇచ్చినాడు? బహుమానాలు ఇచ్చినాడు. నిన్ను బట్టి దేవుడు ఒక దినాన పరలోకంలో బహుమానాలు ఇస్తాడు. రాణిగా చేసినాడు. అయితే ఒక సంగతి, ఈ మధ్యలో ఇది జరిగిన తర్వాత ఒకనికి తెలియలే ఆయమ్మ ఎవరు అనుకున్నాడు. పాపం ఎవరు? హామాన్ అనేటువంటి వాడు. ఇప్పుడు రాజు మళ్ళీ రెండో పెళ్లి చేసుకొని బ్రహ్మాండంగా రాణి ఇద్దరు ఉన్నారు. నన్ను ప్రధానమంత్రి నేనేం చెప్తే అదని చెప్పి గేట్ కాడ వచ్చేటప్పుడు మొర్దుకాయని చూసినాడు. వాడు ఏంటికి నాకు మొక్కలే అంటే ఆయన అన్నాడు, నేను దండం పెడితే దేవునికి తప్ప మనిషికి పెట్టను అన్నాడు. అంటే వాళ్ళు ఏమన్నారు, ఏమంతా నీకు చెప్పు, మనం ఏదో వేరే దేశంలో ఉండవు, వాడు ఉండురోడు, వాడితో మనకెందుకు సమస్య? ఒక నమస్కారం పాడిస్తూ ఊకవుతాడు కదా వాడు. ఒప్పుకోలే, రాజీ పడకపోతే రాజు దగ్గరికి పోయి శాసనం తెప్పించి అనేక రకాలమైనటువంటి కథలు చేసినాడు. చేస్తే రాత్రి దేవుడు నిద్ర లేకుండా చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒకరోజు ఒక యథార్థమైన మాట చెప్పినాడు. రాజును చంపాలని కుట్రబడిన విషయం తనకు తెలిసిపోయి రాజుకు చెబితే ఆ సంగతి రాసినాడు. అప్పుడు ఏమన్నాడంటే, రాజును గణపరిచిన వానికి ఏమైనా బహుమానం ఇవ్వాలా అని అడిగినాడు హామాన్ని. అడిగితే వాడేమనుకున్నాడు, నన్ను తప్ప ఎవరిని చేస్తాడని సంబరపడి రాజు తొడిగిన రాజవస్త్రము, రాజు ఎక్కిన గుర్రము, ఒకడు ముందు నిలబడి ఊరంతా సాటింపు తప్పెట్టి కొట్టి చెప్పాలా? ఏమని చెప్పాలా? ముందు జయము అని చెప్పుకుంటూ వెళ్ళాలా అని చెప్తే ఏమన్నాడు రాజు, ఇవన్నీ తీసుకొని పోయి మొర్దుకాయికి అన్నాడు. ఇవన్నీ తీసుకుపోయి మొర్దుకాయికి అన్నాడు. దేశంలో ఆ రాజ్య సంస్థానాలన్నింటిలో మొర్దుకాయి ఇష్టడుగా జీవించాడు. తర్వాత ప్రధానమంత్రిగా అయినాడు. తగ్గించుకున్నట్టు ద్వారా కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనకి ఏమి లేకపోయినా నిర్రుగా నిలుగుతుంటాం. ఏమొస్తుంది నిలితే? తగ్గించుకో. గాంధీ మహాత్ముడు ఎట్లా తగ్గించుకున్నాడు? ఆయన ఎట్లా తగ్గించుకున్నాడు తెలుసా? ప్రతి ఒక్కరూ, ఆడబిడ్డలు, పురుషులు నిండా బట్టలు తొడుక్కునే రోజున నేను వస్త్రం తొడుగుతాను, అంతవరకు నేను వస్త్రాన్ని తొడుక్కోను, అంగి తొడుక్కోను, అంతవరకు నా నడుము వరకే నేను దావతి కట్టుకొని తిరిగినాడు ఆయన. ఎందుకు ఉత్తపైలతో ఉన్నాడంటే దానికి ఒక మర్మం ఉంది వెనక. నా దేశంలో, నా భారతదేశంలో ప్రతి ఒక్కరికి బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, గుడ్డలు లేకుండా, ఆహారం లేకుండా ఉన్నారు. వారు సమృద్ధిగా ఉండిన రోజున వారు బట్టలు నిండుగా తొడుక్కున్న కనబడింది నాన్న, నేను అంగి తొడుగుతాను, అంతవరకు తొడగను అన్నాడు. ఆయన కంటే మహాత్ములమా మనం? ఏమన్నా ఆయనకు మహాత్ముడు అని పేరు వచ్చింది. ఒక అన్యుడయ్యా, నీ కుడి చెప్ప మీద పడితే ఎడం చెంప చూపించని ఎక్కడో విదేశాల్లో చదువుకుంటూ యేసుప్రభుని అంగీకరించి ఆ మాటను పట్టుకొని తగ్గించుకున్నాడు. యేసుప్రభు వారు తన్ను తాను తగ్గించుకుని అనే మాటను చదివి ఈయన కూడా వస్త్రం లేకుండా తిరిగాడు దేశమంతా. చూసినారా? మనకి ఏముండదు. ఏమన్నా వాచ్ ఎంత పడింది అంటే, నా కొడుకు 10,000 విడి తెచ్చేసినాడు. మంచిదే, నీ వయసు తగినట్టు తడుగు, నీ వయసుకు మించి మాత్రం ఏది చేయకూడదు. పెళ్ళి లేని వాళ్ళు పెళ్ళి కానట్టు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, పెళ్ళి లేని వాళ్ళు పెళ్ళి అయినట్టే ఉండాలా, పెళ్ళి కానట్టు నటించకూడదు. చాలా జాగ్రత్త వహించాలా. ఏమో ఒక దినాన్ని వచ్చింది, రానైంది, ఆయన మంత్రి అయినాడు. కాబట్టి రెండో సుగుణం చూడండి. ఆయనలో రెండో సుగుణాన్ని చూపించి ముగిస్తాను. ఇంకా రెండో సుగుణం రండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనలో ఉన్న రెండో సుగుణం. 3 సుగుణాలు, 10 సుగుణాలు ఉన్నాయి, కానీ 3 సుగుణాలు చెప్పాలనుకున్నారు. మనకు సమయం సరిపోదు కాబట్టి ఇంకొక సుగుణాన్ని చెప్పి ముగిస్తాను. 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం
ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన చదవండి. స్త్రీలు కాయు రాజు యొక్క షిండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఏం అలంకారం కోరిందమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేటువంటి అలంకారం చాలు. ఏం అలంకారం అంటే గుణం అనేటువంటి అలంకారం. ఏం అలంకారం? మనుషులేమి మనం చాలా అలంకారం ఎంచుకుంటాం, కానీ గుణము అలంకారంగా ఉండదు. చెడ్డ గుణం ఉంటుంది. అలంకారం అవసరం లేనిది, గుణం అనేటువంటిది అవసరమైనటువంటిది. గుణం అనే అక్షయ అలంకారం మీకు అలంకారముగా ఉండుడి. దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. చూడండి, ఒక మాట రాయబడింది సామెతల గ్రంథం 31:30లో. సామెతల గ్రంథం 31:30 త్వరగా చదవండి. ఈ అమ్మకి ఏ అలంకారం లేదంట? హేగే ఇచ్చినటువంటి అలంకారం గాక. ఏ అలంకారము? అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. అది కథ. అది ఎరిగింది అయ్యమ్మ. తన అందం చూసుకొని తన భర్తకే చూపించింది, ఇంకేరే వాళ్ళకి చూపిలే. చూడు ఎంత జ్ఞానం అయ్యమ్మకి కదా. దేవుని బిడ్డలైనటువంటి మనం అట్లా జ్ఞానంతో ఉండాలా. బయట ఎక్కడో కార్యం జరిగితే వాళ్ళు చూపించాల్సిన అవసరం లే. వాళ్ళు ఏమన్నాను కాక మనం చూపించాల్సింది రాజు దగ్గర. మన భర్త నీ ప్రియుడు, నీ రాజు, నీ సౌందర్యమును కోరినవాడు. ఇక్కడ ఇంకొక మాట మనం లోతైన చూస్తే, అందం ఏమంట? మోసకరం, సౌందర్యము వ్యర్థం. ఒకప్పుడు బాగా ఉన్నోళ్ళే, తూగిన వాళ్ళే, ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు ఇప్పుడు చూడండి ఎట్లా ఉండారో కథ. ఇప్పుడు చూడండి ఎన్ని బాధలు పడుతుంటారో చూడండి. ఎన్ని బాధలు పడుతుంటారో చూడండి, గమనించండి మీరే. లోకంలో ఒకప్పుడు పేరుగాంచిన జీవితం జీవించిన మనం అంతంలో ఎట్లుంటారో చూడండి. అందం ఎప్పటికైనా కానీ మోసకరమైంది. అందం చూసి మురిసిపోద్దావు. నీ అందం ఒక దినాన ఏమవుతుంది? గంధం అవుతుంది. నీ అందమంతా ఒడిచిపోతుంది. అప్పుడు నీ జీవితం పాడైపోతుంది. ఈ దినములు యందు నాకు వద్దు అనే దినాలంట అవి. ప్రసంగి 12:1 రాయబడింది. దుర్దినాలంట అవి మనకు. ఏ దినాలు అవి? షుగరు, బీపీలు ఉండేటువంటి దుర్దినాలు. ఇప్పుడు వీటి యందు నాకు ఇష్టం లేదని చెప్తారంట. నన్ను తీసుకుపోకున్నాడే అంటావంట. చూసినావా? నేను ఎందుకు బతికినాను ఇంతకాలం అంటావంట. దుర్దినాలు రాకముందే. యవన కాలంలో ఉన్నప్పుడు జీవించడం జీవితం కాదు. యవన కాలంలో ఎట్లుండవు, ముసలి కాలం వరకు కూడా నువ్వు అట్లే జీవించగలవు. అయితే అందం ఎప్పటికైనా కానీ మోసమే చేస్తుంది, సౌందర్యము వ్యర్థమే. మనం సౌందర్యం లేకపోయినా ఎంతెంతో ఉన్నటివన్నీ పూసుకుంటుంటాం. ఆయమ పూసుకునిందే. నీ హృదయం అలంకారంగా ఉంటే నువ్వు ఎట్లున్నా అందంగా ఉంటావు. గుర్తుపెట్టుకో. నీ హృదయం బాగుంటే, దేవుడు అన్నాడు కదా, నీ హృదయం నిండుగా ఉండాలా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం జీవించాలి లోకంలో. హృదయం అనేటువంటి మంచి సుగుణం ఏమిటి అమ్మ? అలంకారం అంటే హృదయం అనేటువంటి అలంకారం. చూడండి, పరమగీతం 6:10 త్వరగా చదవండి. 6:10 పరమగీతం 6:10 త్వరగా చదవండి, ముగిస్తున్నాగా. పరమగీతం 6:10 సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యనంతా స్వచ్ఛమును కలను కలదై. చూడండి, ఊహిత సైన్య సమభీకర రూపిణి ఎవరు ఈమె అని చెప్తాడంట ఒక దినాన. ఈమె ఎవరు? సంధ్యారాగమును చేపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై.
నీ హృదయంలో ప్రభువు నాడు చూసినప్పుడు దేవుని నుండి పొందినటువంటి చంద్రునికి ఎప్పుడు స్వైకాంతం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సొంత అలంకారం చంద్రునికి ఉంటుందా? ఉండదు. ఎవరి నుండి దానికి అలంకారం? అలంకారం ఎవరి నుండి ఉండాలా? ఏం చూడ మీకు తెలియదా? మనకు తెలిసిందంతా ఒకటే. చంద్రునిలోనంట, పున్నములోన అక్కడ ఒక ముసలాయన చెట్టు కింద పండుకున్నాడంట కదా, ఒక ముసలమ్మ సర్ది పట్టుకొని పోతుంది చూడుగా, అట్లా వస్తుంది. అదేంది కాదు, అది ఒక గ్రహం అంతే కదా, అది మనకు తెలుసు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అదంతా కనపడాలంటే ఆ వెలుగు, ఆ చల్లదనం, ఆ సౌందర్యం అట్లనే చూసుకుంటుండాలంటే దానికి ఎక్కడి నుండి వచ్చింది ఈ సౌందర్యం? సూర్యుడు, నీతి సూర్యుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రాజు నుండి ప్రకాశింపబడింది ఎస్తేరు. అంతవరకు ఆమె పేరుని ఒక గ్రంథం ఉంది. బైబిల్లో 2 స్త్రీల పేరు మీద ఉంది గ్రంథాలు. మొదటి గ్రంథం ఏంది? రూతు గ్రంథం. రెండవ గ్రంథం ఏంది? ఎస్తేరు గ్రంథం. మీ పేరు మీద గ్రంథాలు ఉన్నాయా? మన పేరు మీద పేపర్లు కూడా ఉండవు. ఏదన్నా చెడు పని చేస్తే పేపర్కి వస్తాం చూడి. వాళ్ళు ఎంత సౌందర్యం. రూతు అంటే సౌందర్యం, ఎస్తేరు అంటే రాణి. ఇలాగ వాళ్ళు ఎలా అయినారు? గుణం అనేటువంటి అలంకారం ఏమైంది? ఇప్పుడు అవన్నీ చూడడంలే, గుణం చూడడంలే. బాగుందే, నేనేమో కొంగపీతీరు ఉండాలా. అమ్మ బాగుందే. ఒక ఆయన నాకు చెప్పినాడు, కండ్లు కాటికి కండ్లు ఉండాలంట అమ్మకు. ఇంకా నేను ఏడ నుండి ఏమైనా శిల్పం చెక్కుని రావాలి ఆయనకి. కాటికి కండ్లు ఉండాలా, తెల్లగా ఉండాలా, 5.5 ఉండాలా. నేను చెప్పినాను ఇవన్నీ పెళ్లి చేసుకునే ఉద్దేశము, ఎవరము పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఇవన్నీ కథలు చెప్తారు మీరు. నాకు ఇంకొకరు ఫోన్ చేయకు నువ్వు అని. నేను చూసినారా లోకం ఎంతుంది నాకు అనిపించింది. ఆయనకి ఇప్పుడు 48 ఏండ్లు, 38 ఏండ్లు. ఇంకా ఆయన ఇంక 2 ఏండ్లు ఉంటే అయిపోయాయి కదా, బాగా ఇస్తారు పిల్లని ఆయనకి. ఆయన చూచే చింపాంజీ కంటే అంత అందంగా ఉన్నాడు. ఆయనకు అంత మంచి భార్య కావాలంట. ఆ చింపాంజీని మెచ్చుకోవాలంటే చింపాంజీ అయితే మెచ్చుకుంటుంది, ఇంక యాది మెచ్చుకుంటుంది? అర్థమైందా? పాపం ఇంక ఇక్కడ ఆడపిల్లలకి ఏం ఆలోచనలే ఉండకూడదు. వాళ్ళకి ఇంక సంతోషం ఎంత కలకాలి, వీళ్ళు ఒప్పుకునాలి పాపం. అట్లుంది లోకం. నాకు అనిపించింది మగపిల్లలకి ఇట్లాంటి ఆలోచనలు ఉంటే ఇంక ఎట్లా అమ్ముకోలేబ్బ పిల్లల్ని అనుకున్నాను నేను. ఎంత దుర్మార్గమైనటువంటి లోకం. చాలా జాగ్రత్తగా మనం జీవించాలా. గుణం అనేటువంటి అలంకారం. గుణం చూసేటోళ్ళు కూడా ఉంటారు చాలామంది, అందరూ అట్టే ఉండరు. చూడండి దేవుని వాక్యంలో. అందుకనే ఏమంట పైన ఏం రాయబడింది? సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంతా. అంటే పున్నం రోజున ఎంత అందంగా కనపడుతుందో ఆత్మీయంగా నువ్వు అంత అందంగా ఉండాలా. ఎవరిని బట్టి అందంగా ఉంది? సూర్యుని బట్టి అందంగా ఉంది. ప్రభువుని బట్టి నీవు ఆత్మీయంగా గుణం అనేటువంటి అలంకారం నీకు అలంకారంగా ఉండాలా. ఎవరు ఈమె రూపిణి? ఏమా గుణం? మీరు తర్వాత మీరు చదవండి 31వ అధ్యాయంలోనే సామెతల గ్రంథంలో గుణవతి అయినటువంటి భార్యని గురించి రాయబడింది. ఆ యమ్మలో ఉన్నటువంటి గుణాల్లో ఒకటి నేర్చుకోండి చాలు. ఆ యమ్మ గుణంలో ఒక గుణం ఏంటంటే, నాకు ఇష్టమైన గుణము, రేయి మొదటి జామున లేస్తుందంట. ఏ జామున? మొదటి జామున అంటే ఎప్పుడు? మొదటి జాము అంటే ఎప్పుడు? రేయి మొదటి జాము అంటే ఎప్పుడు? మనం 5 గంటలప్పుడు అంటాం. కాదు, ఎప్పుడు పండుతుంది ఏమని తెలియదు. చేసింది చేసినట్టు ఉంటుంది, ఉడిసింది ఉడిసినట్టే ఉంటుంది. ఈయన పోయి గాడ బజార్లో సావిడి కాడ చెప్పుకుంటూ కూర్చుంటాడంట. ఊరి ఆకల్లో కూర్చొని చెప్పుకుంటుంటాడంట. నాకు ఆశ్చర్యం కలిగింది. లెమియేల్ తల్లి మాట్లాడినటువంటి మాటలు అవి. కాబట్టి దేని బిడ్డలారా, చాలా మనం ఆత్మీయమైన సౌందర్యం ఉండాలి. భౌతికమైన సౌందర్యం అవసరం లే. వాడు తిక్కుడు కానీ భర్తకి సంతోషంగా జీవించండా. తర్వాత అందుకనే ఎస్తేరు గ్రంథంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 2వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఆ మాట చదవండి. ఎంత మధురమైన మాటలు ఉన్నాయడా, చాలా మధురమైన మాటలు ఉన్నాయి.
ప్రకటన 21:2. ప్రకటన 21:2. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇప్పుడు ఎక్కడ మాట రాయబడిందంటే, యేసుప్రభు రాగానే మనం అందరం ఎత్తపడతామంట. 7 ఏండ్లు మధ్యాకాశంలో ఉంటాం. యేసు ప్రభు కొరకు ఎక్కడి నుండి వస్తుందంట? సంఘం అంతా పోయి దేవుని కాడికి పోయి ఆయన అప్పగిస్తాడా? ఇప్పుడు యేసు ప్రభు వారు సిద్ధపడి వస్తూ ఉంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సంఘం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుందంట. పరిశుద్ధమైన స్థలంలో నుండి వస్తుంది. ప్రభు దగ్గరికి అప్పగించడానికి తీసుకొస్తాడు. సిద్ధపడిన వాళ్ళు, అలంకరించుకునే వాళ్ళు. మనం పాట పాడతాం కదా, గొర్రెపిల్ల వివాహ ఉత్సవం అనే పాట. ఆ పాటలో ఏముంది? పరిశుద్ధుల నీతి క్రియలు ఆ వస్త్రములు. పరిశుద్ధుల నీతి క్రియలే ఆ వస్త్రములు. నీతి క్రియలు, నువ్వేం నీతి చేసినావు దానికి 7 విషయాలు ఉన్నాయి. పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేస్తుండటం బట్టి నీకు బహుమానం. రహస్యమందు పాపం చేసిన దాన్ని బట్టి తీర్పు అనే బహుమానం. ప్రభు కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టబడ్డావో, ఎంత ప్రభు కొరకు నీవుగా వ్యయం చేయబడ్డావో, నీవు కరిగిపోయినావు. నీ ఆస్తి, నీ అంతస్తు ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో, ప్రభు సేవకులకి, దేవుని ఇంటికి, దేవుని మందిర పని కొరకు ఎంత వాడబడిందో దాన్ని బట్టి బహుమానం. దాని గురించి 7 విషయాలు ఉన్నాయి. అందుకని ప్రభు అన్నాడు, నేను త్వరగా 22వ అధ్యాయంకి వస్తే 12వ వచనంలో, నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతం నా యొద్ద. పనివానికి జీతం ఉంది. ఇప్పుడు పోండి, పోయిన తర్వాత పని పోతారు కదా, ఉదయం జీతం ఉంది. ఉద్యోగస్తునికి ఏముంది? జీతం ఉంది. ఉందే లేదా? కూలి చేసేవానికి జీతం ఉంది. ప్రతి పనికి జీతం ఉంది. అట్లనే మనం జీవించిన జీవితానికి జీతం ఉంది. ఆ రోజు నువ్వు బంగారువా, ఎండా, కట్టితో వేసుకున్నావా నీ ఆత్మీయ జీవితాన్ని? బంగారుతో కట్టుకున్న బంగారు అయితే పోదు. విలువైన రాళ్ళతో కట్టినావా? పోదు. కర్ర, గడ్డి, కొయ్య ఇవి ఉపయోగిస్తే అగ్గి తగిలితే ఏమవుతుంది? దేవుడు ఆ దినాన్ని చూస్తాడు. గురుగులనన్నిటిని కాల్చేస్తాడు. మనం అందుకని చాలా జాగ్రత్త వహించాలి. అందుకనే అలంకరింపబడిన రాజు, ఆ రాజు దగ్గర పోయినప్పుడు కీర్తనలో 45వ అధ్యాయంలో రాయబడింది కదా, 9వ వచనంలో ఏం రాయబడింది? రాణి ఆయన కుడిపార్చన కూర్చుంటుందంట. రాణి ఎడ కూర్చుంటుంది? కుడిపార్చన. మనం పెళ్లి చేసేప్పుడు పాపని ఎడ కూర్చోబెడతాం? మాకు చెప్తుంటారు అందరూ, అన్న ఏమన్నట్టు కూర్చోబెట్టినావు? ఇక్కడ కూర్చోబెట్టన్నా, ఎడమ చేకలు కూర్చోబెట్టు. ఏంటికి? దేవుని వాక్యంలో ఏముంది? రాణి ఎడ కూర్చోవాలా? కుడిపార్శ్వను కూర్చోవాలా. మేము ఒకసారి పెళ్లి చేస్తే వచ్చిన వాళ్ళల్లా తిట్టిరే మమ్మల్ని. ఏం సార్ అన్నీ బాగున్నాయి, వాక్యం బాగా చెప్పినావు, పాటలు బాగా చెప్పినావు, కానీ చిన్న తప్పు చేసినావు సార్ నువ్వు అంటే. ఏం తప్పు అబ్బా అనుకున్నాను నేను. ఏం తప్పు అంటే, అమ్మాయిని ఇక్కడ నిలబెట్టలేను, సారీ ఇక్కడ నిలబెట్టలే, ఇక్కడ నిలబెట్టినావు. భూషేకాలు పెడతారా ఎవరన్నా? వాళ్ళు ఏం చేయాలా? ఈ ఏలు పట్టుకునాలా? ఎవరు చెప్పినది? చేయి పట్టుకోవాలని వాక్యం చెప్తుంది. అది లోక సంబంధంగా జీవించినప్పుడు. ఏలు కాదు, చేయ పట్టుకోరా నాయన అంటాడు దేవుడు. ఏలు పట్టుకుంటే ఊడిపోతుందని చేయి పట్టుకో. ఎడ నాపుతులు ఉన్న మంచి చేయి పట్టుకొని ఎక్కుతావా, ఏలు పట్టుకొని ఎక్కుతావా? కానీ చేయి ఇడిచి పెట్టాకు. ఇప్పుడు పట్టుకున్న చేయి చచ్చిపోయేంత వరకు అట్టే పట్టుకొని. అర్థమైందే? అందుకని కుడిపార్శ్వన మనమందరం. అందుకని మీరంతా ఎక్కడ కూర్చున్నారు? మీరంతా రాణులు, మీరంతా రాజులు ఎడం పక్కన, నేనంతా దాసుని మధ్యలో. అర్థమైందే? ప్రార్థన చేస్తాం.